కాదు నాకు తెలిసిందండి ప్రెస్ వాళ్ళని ఆన్సర్ పెట్టిందే చూసే బాబు నిన్న అరెస్ట్ చేస్తున్న మీరు ప్రికాషనరీగా 151 CRP అంటారా ఏమంటారు అంటారు కానీ మీడియా మీద నన్ను ఫస్ట్ టైం అబ్జర్వింగ్ మీడియా మీద ఆన్సర్ పెట్టి మీరు చేయండి, మీ పని మీరు చేయండి, మేము కాదు అంటే ఇది వాళ్ళని కరెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని కాదు. ఇప్పుడు ఇది మమ్మల్ని కాదు కరెక్ట్ చేసేది, మీరు వాళ్ళని కరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉదాహరణకు మేము ఏదైనా మాట్లాడుకుంటే నిలబడి మీ చేతులు ఉన్నాం కానీ వాళ్ళు ఫోటోలు తీసుకుని వాళ్ళు నిలగొట్టాలి కదా, మమ్మల్ని మీరు వాళ్ళు నిలగొట్టాలి. ఈయనే కూర్చుంటారు అప్పుడు ఏమైతే ఇంకా అది అయిపోతుంది. ఫోన్లు ఇస్తున్నాం మాట్లాడు అన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మేము కూడా ఏదైనా ఒక చిన్న కాల్ కొంచెం ఫ్రీ ఫ్లెక్సిబుల్ ఇవ్వండి. మేమేం సార్ నేను చెప్పింది నేను చెప్తాను సార్ నేను మాట్లాడుతున్నాను సార్. మేము మరి మేము లోపల కూర్చోడానికి దొంగలం కాదు సార్, మేము లోపల కూర్చొని దొంగలం కాదు, మేము కష్టంలో కాదు సార్. సహకరిస్తున్నాం కదా సార్ పూర్తిగా అద్వారంగా సార్. మీరు నేను చెప్తున్నా సార్, మీరు సపోర్ట్ చేసి యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వాయిస్ ఇక్కడ సార్ ఏం చేస్తారు సార్, బయట తీస్తాం సార్. నేను నాకు పరిచయం చేస్తున్నాను నాకు చదివిన పొజిషన్లో వస్తారు కూడా कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जीवनाला नायकत्వం వర్ధిల్లాలి జీవనాల నాయకత్వం వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ నాయకత్వం వర్ధిల్లాలి యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు నిరుద్యోగుల నోటిఫికేషన్ కోసం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన అన్న పిలుపు మేరకు ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడించామని చెప్పి మాకు కోరడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న రాత్రి నుంచే పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లలో చొరబడి మమ్మల్ని రాత్రి 12 గంటలకు దొంగల లెక్క అందరినీ తీసుకొచ్చి లోపడేసి ఇప్పటి వరకు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇంకా మేము సాయం చేయలేదు. ఘోరమైన పరిస్థితి.
ఇంత అన్యాయం, ఇంత అక్రమం, ఇంత ఉండదు. ఇది పోలీస్ రాజ్యం నడుస్తుంది. కేసీఆర్ తొత్తులు వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్ మరియు లేని ఏడల నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి యువజన కాంగ్రెస్ తరఫున కోరడం జరుగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి అధ్యక్షుడు శివసేన రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం లోపల ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి వారి యొక్క చదువులను పక్కకు పెట్టి సంవత్సరాల కొద్దీ తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యమ పార్టీ పిలిపించినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, కాలేజెస్ కానీ, విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకుని బలిదానం చేసుకున్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సోనియమ్మ తల్లి ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు భర్తీ చేయలే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2వ దఫా ఎన్నికల లోపల ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పెద్దలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి సంకల్పం చేస్తే మేము 3,016 ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు 2018 ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిండు. 2014లో మాట ఇచ్చి నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలే. 2018లో మాట ఇచ్చిండు కేసీఆర్ గారు, ఉద్యోగాలు ఇవ్వలే. కనీసం నిరుద్యోగ భృతిని ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అసెంబ్లీ శాసనసభ్యుల యొక్క ఇండ్ల ముందు వెళ్ళి నిరసన తెలియజేయాలంటే నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రి 2:30కు 3:30కు 4:30కి వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్లు పోలీసు బలగాలతో పోయి ఇండ్ల మీదకి పోయి తలుపులు పలగొట్టి యువకులు నిరుద్యోగాలు లేక ఇంట్లో ఒకలాంటి మానసికమైన ఆందోళన కుటుంబ సభ్యులు ఉంటే యువన కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ జెండా పట్టుకొని పనిచేసి ఆ రోజు తెలంగాణ కోసం అహర్నిశలు పరిశ్రమించిన యువకులు ఇవాళ మాకు ఉద్యోగాలు ఇవ్వా కేసీఆర్ అని చెప్పి మాట్లాడితే ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబంలో ఆయనకు ఉద్యోగం ఉన్నది, ఆయన కొడుకు కేటీఆర్కు ఉద్యోగం ఉన్నది, ఆయన అల్లురికి ఉద్యోగం ఉన్నది, ఆయన బిడ్డకు ఉద్యోగం ఉన్నది, ఆయన సడ్డగురు కొడుకు ఉద్యోగం ఉన్నది, ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉంటాయి. మేమేం అడుగుతున్నామా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ టీఆర్ఎస్లో వ్యవహరిస్తున్న కొప్పులీశ్వర్ గారు ఇక్కడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న జైతాల్ ఎమ్మెల్యే గారు ఏమడుగుతున్నామా మేము? మాకు ఉద్యోగాలు ఏవయా? రాష్ట్ర ప్రభుత్వంలో మీరేసిన కమిటీ ఏదైతుందో కమిటీ చెప్పింది 1,96,000 ఉద్యోగాలు ఈరోజు ఖాళీ ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి ఏవైతే ఐఏఎస్ కమిటీ ఉందో బీస్వాల్ కమిటీ అది ఈరోజు 1,96,000 ఓట్లు ఉన్నాయి భర్తీ చేసుకోమని చెప్పి పోయిన సంవత్సరం నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. మీరు పోయిన సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తున్నారు. మిమ్మల్ని ఏం చేయమంటావు? నిరసన తెలియజేయడానికి అసెంబ్లీలో ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళ ఎమ్మెల్యేల నిరసన తెలియజేయడానికి కూడా రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి సాయంత్రం 4 అవుతుంది, ముఖాలు కడుక్కోలే, స్నానాలు చేయలే, భోజనాలు చేయలే, కుటుంబాన్ని వదిలిపెట్టి ఉంటే ఏం తప్పు చేసినామని చెప్పి కేసీఆర్ గారు కొప్పులీశ్వర్ గారు టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని పురుషులను పెట్టి ఖబర్దార్ చెప్తున్నా. కేసీఆర్ గారు చెప్తున్నాం ఆ రోజు గిట్ట తెలంగాణ ఉద్యమంలో గిట్ట ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గిట్ట చేస్తే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు. ఆ రోజు సోనియమ్మ తల్లి కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు మంత్రులుగా వేస్తున్నటువంటి మంత్రులు గారు కానీ పెద్ద మనసుతోని ఉద్యమానికి మేము సహకరించినాం. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇక్కడ ప్రాంత యువకుల యొక్క బతుకులు బాగుపడతాయి, రైతుల బతుకులు బాగుపడతాయి, మన ప్రాంత నీళ్ళు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అనుకున్నాం. ఆ రోజు ఇదే జీవన్ రెడ్డి గారు ఆ రోజు మేము చెప్తున్నాం ఇది గర్వంగా రైలు రోకో చేస్తే జీవన్ రెడ్డి గారు తీసుకుపోయి కూడా మీరు లోపల సందర్భంలో ఎన్నో జరిగినాయి. ఉద్యమం తెలంగాణకు ఉద్యమం కోసం అన్ని విధాలు సహకరించిండు. అలాంటి నాయకుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన్ని కూడా వస్తే కూడా మీరు అడ్డపడేటువంటి దుస్థితి పోలీసులు వచ్చింది. నేను తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఖండిస్తున్నాము. మేము జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాం, మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తున్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి రాత్రి 2 గంటలకు 3 గంటలకు రావడం ఏంటంటే మాకు మీరు పొద్దున విలువండి, మీరు పొద్దున 8, 6 గంటలకు విలువండి, వస్తాం 10 గంటలకు వచ్చి వెళ్ళిపోతాం. ఈ విధంగా మళ్ళీ మీరు తిరిగి పునరావృతం చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తాము. ఏ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన మేము ఏ కార్యక్రమాలు చేసినా అరెస్ట్ చేస్తామంటే దానికి పూర్తి బాధ్యత కేసీఆర్దే, కొప్పులీశ్వర్ గారే,
కవిత గారే టీఆర్ఎస్ శాసనసభ్యులని హెచ్చరిస్తున్నాము. నిరుద్యోగ వివక్ష పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర యువన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి వచ్చేంత వరకు పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడడం జరిగిందో అంటే వాస్తవంగా మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనకే దక్కాలని చెప్పని ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలతోని తెలంగాణ సాధిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఖాళీలుగా ఉన్నటువంటి 1,07,000 ఉద్యోగాలు ఇవాళ 1,91,000 ఉద్యోగాలకు ఖాళీలు చేరుకోవటం. ఇవాళ గత 7 సంవత్సరాలుగా ఇవాళ మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ ఇవాళ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి కేవలం ఒకే ఒక్క టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడడం జరిగిందని చెప్పండి. కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ మినహా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైనటువంటి నియామకాలు చేపట్టబడడం లేదు. ఏమంటే సింగరేణి కాలరీస్, విద్యుత్ శాఖ లెక్కలు చెప్పడం జరుగుతుంది తప్ప ఇవాళ నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేయబడడం జరిగింది. కానీ కనీసం జిల్లాకు ఒక ఉద్యోగాలను కల్పించినారే. ఇలా చివరికి మొన్న ఏదైతుందో 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపబడేంత వరకు వీళ్ళ నిరుద్యోగ భృతి కల్పించడం జరుగుతుందని చెప్పని ఎన్నికల్లో వాగ్దానం చేశారు. వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుంది. వీళ్ళ ఉద్యోగాల నియామకం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మొన్న బడ్జెట్ ఏదైతుందో నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు చేస్తున్నట్టు పేర్కొన్నాను. ఇంతవరకు ఏదైతుందో దాన్ని ఊసి లేదని చెప్పంటూ నేను ముఖ్యంగా స్థానికతకు సంబంధించి ఇవాళ ఈ జిల్లాలో రీఆర్గనైజేషన్లో మా పోలీస్ సోదరులు ఏదైతుందో ఇవాళ మమ్మల్ని ఏదైతుందో ప్రభుత్వ ఆదేశాలని చెప్పని మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు. అసలు మీ గురించి మీరు ఆలోచన చేస్తున్నారని చెప్పంటూ నేను ఇలా మీరు మీ భార్య బిడ్డలు వదులుకొని ఏదైతుందో ఊరు కానీ ఊళ్ళో మీ పోస్టింగ్లు పడితే మీ పరిస్థితి ఏ విధంగా ఉందో గమనిస్తున్నారేమి? ఇలా మా యూత్ కాంగ్రెస్ పిల్లలు ఏదైతుందో మా కొరకు కాదు, వారి కొరకు కాదు. ఇవాళ ఒకటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపబడాలని చెప్పని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఒక భాగం. అంతవరకు ఏదైతుందో నిరుద్యోగ భృతి కల్పించాలనేది రెండో భాగం. ఇలా మూడో భాగం ఏదైతుందో స్థానికత ప్రాతిపదికన ఏ ఆర్టికల్ 371(d)కి అనుగుణంగా ఏదైతున్నదో మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల బదిలీలు చేపట్టాలని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగిందో దానికి భిన్నంగా ఏదైతుందో ఇవాళ 370 నిబంధనలు జారీ చేసి ఇవాళ జగిత్యాల వాడిని భూపాల్పల్లికి, భూపాల్పల్లి వాడిని ఏదైతే సిరిసిల్లకు, పాపం మొన్న ఇక్కడ భీమ్గల్ ఏదైతున్నదో సోదరి సరస్వతి ఉపాధ్యాయురాలు ఏదైతున్నదో చివరికి అక్కడెక్కడికో కామారెడ్డి గాంధారి బదిలీ అయితే పిల్లలు వదులుకోలేక మరణాన్ని పాల్పడడం జరిగిందంటున్నాను. ఇవాళ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అంటూ నేను మా మిత్రుడు సబ్ ఇన్స్పెక్టర్ ఏదో మమ్మల్ని అందరినీ మా పిల్లలు నిర్బంధించి కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా నిరోధిస్తున్నాడు. ఇంతవరకు ఏదైతుందో నేను ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవిత అనుభవం లోపల మీడియాపై ఆంక్షలు విధించినటువంటి ఒక ఉదంతం నేను చూడలేదు చెప్పంటున్నాను. మరి మేము మీడియాతో మాట్లాడుతున్నామని చెప్పానంటే ఇది మమ్మల్ని గట్ట అనుమతించకున్నట్టయితే మీడియా మీద నిర్బంధం, ఇది మా మీద కాదు నిర్బంధం, మీడియాపై నిర్బంధం అని చెప్పి అంటాడు. మీడియాకి ఏదైతే స్వేచ్ఛ ఉన్నది వీళ్ళ ప్రజాస్వామ్యంలో ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన ఒక స్వేచ్ఛ ఇది ప్రజాస్వామ్యం లోపల. అటువంటి ఒక మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా, ఆటంకం కలిగించే విధంగా మీ స్టేషన్లోకి మీడియాను అనుమతించాం మేము. వాట్ ఈజ్ ఇట్ అయ్యా? స్టేషన్లోకి మీడియాను అనుమతించామని చెప్పారంటే ఇలా మీ రక్షణ కొరకు మా మొన్న ఆడబిడ్డలు ఏదైతుందో సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్ అయితే వాళ్ళ పోస్టింగ్ మన జగిత్యాల పడ్డారు. నిజంగా ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తుందని చెప్పి అందరం కూడా సంతోషించినాం. వాళ్ళు జోనల్ ట్రాన్స్ఫర్ అని చెప్పాను, ఎక్కడో ఎక్కడికి ఉన్న అమ్మాయిని తీసుకుపోయి భూపాలపల్లి ఇచ్చింది. బాసర జోలికి తీసుకెళ్ళి వాళ్ళని ఏదైతుందో కాళేశ్వరం జోలికేసి వాళ్ళకి జీవితకాలం లోపల ఏదైతే వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేదని చెప్పి అంటున్నాను. అంటే ఇవాళ ఈ స్థానికత అనేది ఏదైతుందో కేవలం ఒక ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.
ఇలా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి సంబంధించింది. హోమ్ గార్డ్స్ కూడా చివరికి అని చెప్పి అంటున్నాను. మన ఒక కానిస్టేబుల్ పాపం ఏదైతున్నదో ఆయన భార్య ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, పోలీస్ కానిస్టేబుల్ భార్య కత్లాపూర్ ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. ఆమె భర్త ఏదైతుందో భూపాల్పల్లిలో ఉన్నాడు. మొత్తం సమవ్ ఆయన జగిత్యాల జిల్లాకు బదిలీ అయింది. బదిలీ అయితే ఏదైతే అక్కడ ఎస్పీ ఏం చేస్తుండో, ఇక్కడ మాకు ఏదైతే గార్డ్ డ్యూటీ ప్రాబ్లం ఉన్నది, మా గార్డ్ డ్యూటీ ఏదైతుందో కొత్తలు వచ్చేంత వరకు నేను రిలీవ్ చేయని చెప్పిన రిలీవ్ లేదు చెప్పంటున్నాను. భార్య ఇక్కడ భర్త అక్కడ చెప్పంటున్నాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పాపం వాళ్ళు ఎంత వివక్షకు గురవుతుందో నేను దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఇవన్నింటిని నిరసిస్తూ ఏదైతుందో ఇవాళ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ మరి శాసనసభ్యుల దృష్టి పట్టుకొస్తే రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి సరిచేసే విధంగా ఇవాళ శాసనసభ్యులను ఏదైతుందో కలవడము, ముట్టడి చేయడం అంటే ముట్టడి ఏమో చేస్తారని చెప్పని కాదు. ఈ సమస్యలు ఏదైతుందో ఎమ్మెల్యే గారికి వివరించినట్టయితే ఎమ్మెల్యే గారు రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సభ దృష్టికి, ప్రభుత్వం తీసుకొచ్చి సమస్యల పరిష్కారాన్ని పాటుపడుతున్న భావన తప్ప అంతకంటే ఏం లేదు. ఇలా అర్ధరాత్రి ఏదైతుందో తలుపులు పలుగొట్టి పట్టుకచ్చుడు, ఇది ఎక్కడ న్యాయమయ్యా? వాళ్ళు ఎక్కడ పోతున్నారు? వీళ్ళు ఇదివరకు ఏమన్నా నీ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారే? శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నారు వేరే అంశం. అది ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పంటే నిరోధించడం, నిర్బంధించడము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క ఉదాహరణగా మిగిలిపోయిందంటున్నా. ఏ ఉద్యమాలతోని నిరసనలతో ఏదైతుందో సాధించుకో తెలంగాణలో ఇవాళ నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా లేకుండా నిర్బంధించడం అనేది దురదృష్టకరమైన పరిణామం, తీవ్రంగా ఖండిస్తామని చెప్పంటున్నాను. నేను ఇవాళ మా యువజన కాంగ్రెస్ మిత్రులు ఏదైతుందో నా దృష్టి లోపల మీరు అరెస్ట్ అయినా ఇవాళ అవసరం వస్తే ఏ త్యాగానికైనా సిద్ధం కావాలి కాంగ్రెస్ పార్టీ. ఏ లక్ష్యాల కొరకు అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతామని చెప్పడం జరిగిందో ఆ లక్ష్యాలను సాధించేంత వరకు, సామాజిక తెలంగాణ నిర్మాణం చేపట్టబడేంత వరకు అని చెప్పంటున్నాను. బంగారు తెలంగాణ కాదే అంటున్నారు. ఇవడికే బంగారు తెలంగాణ, ఉన్నోడికి బంగారు తెలంగాణ. మాకేం కావాలి? పుట్టకూడు తెలంగాణ కావాలని చెప్పంటున్నా. పట్టెడన్నం పెట్టే తెలంగాణ కావాలని చెప్పంటున్నాను. నేను కుల మతాలకు అతీతంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ఆడబిడ్డలు ఏదైతుందో సంక్షేమంగా ఉండేట తెలంగాణ కావాలని చెప్పంటున్నా. నిరుద్యోగ యువతకు అందరికీ ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు కల్పింపబడే విధంగా చెప్పంటున్నాను. ఇవాళ స్థానికత ఎక్కడోనక్కడ ఉద్యోగం కల్పించాలనే. ఆనాడు ఏదైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పంటే ఇది ఫ్రీ జోన్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అని చెప్పని, తెలంగాణ ప్రాంతం అంతర్భాగం అని చెప్పి ఉద్యమిస్తే ఇలా హైదరాబాద్ నగరాన్ని ఏదైతుందో ఇవాళ ఫ్రీ జోన్ చేసినటువంటి ఒక మరి చరిత్ర కేసీఆర్ మిగులుతుందని చెప్పంటున్నాను. ఆశ్చర్యం ఎందుకు చేసుకున్నామే ఈ ఉద్యమం ఇది? మేము శాసనమండలి సమావేశంలో అంశాలు లేవనెత్తింది కేటీఆర్ గారు, నువ్వు హైదరాబాద్ నగరంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పంటున్నావా? ఎవరికి వచ్చినాయి నీ సాఫ్ట్వేర్ రంగంలో? ఎవడు ఉద్యోగం చేస్తున్నాయి అని చెప్పంటున్నాను. ఇలా హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నటువంటి యొక్క యువతలు ఏదైతుందో మోర్ దాన్ 75% తెలంగాణ ఇతరులు చెప్పంటున్నాను. తెలంగాణలోని కేవలం 10% ఉద్యోగాలు లభిస్తలేవని చెప్పంటున్నాను. ఏ ఉద్యోగాలు లేని ఆంధ్రాలో ఏదైతుందో వాడు స్థానిక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటున్నాడు. అన్ని అవకాశాలు తెలంగాణలో మాత్రం ఏదైతుందో ఆ స్థానిక రిస్ట్రిక్షన్ లేకుండా దాన్ని ఏదైతుందో మరి స్వేచ్ఛగా వదిలేసి ఎవడెక్కడ ఉద్యోగం చేస్తుండు, ఎవడొస్తుండు నేను తెలియని పరిస్థితి ఏర్పడి చెప్పండి. ఇలా మిత్రులు, మా యువజన కాంగ్రెస్ సోదరులు ఏదైతుందో ఇలా మీరు ఏ విధమైనటువంటి ఒక అంటే నిరాశకు లోను కాకుండా ఇవాళ మీ సంకల్పం, మీ యొక్క పిలుపు ఏదైతుందో నా దృష్టిలో సక్సెస్ అయితే నా దృష్టిలో మీరు ప్రత్యక్షంగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాం అనుకున్న ఒక అంశం వీళ్ళ పోలీసులు ఏదైతుందో మన అక్రమంగా నిర్బంధించి దీన్ని వాళ్ళ సమాజ దృష్టికి తీసుకొచ్చింది. సమాజం దీని గురించి ఆలోచించాలని చెప్పంటున్నా. ఏది ఏమైనా ఈ నిర్బంధాలతో ఏదైతుందో వీళ్ళ ప్రజాస్వామ్య స్వేచ్ఛను మీరు అణచలేరని చెప్పని మరొక్కసారి నేను హెచ్చరిస్తాను చెప్పండి.